ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం 10వ అధ్యాయం. అప్పుడప్పుడు వచ్చిన వారందరికీ సాయి స్వయంగా వంట చేసేవారు. బజారు నుంచి దినుసులు కొనుక్కురావటము, పొయ్యి వెలిగించి ఎసరు పెట్టటము, ఉప్పు మిరియాలు వంటివి నూరడము అన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. ఒకప్పుడు పరమాన్నము, మరొకప్పుడు మాంసపు పలావు వండేవారు. పులుసు కాచి అందులో గోధుమ రొట్టెలు, మిరియాల పొడి వేసేవారు. తరువాత అంబలి కాచి మజ్జిగతో కలిపేవారు. ఉడుకుతున్న గుండిగలో చేయి పెట్టి బాగా కలిపేవారు. అయినా ఆయన చెయ్యి కొంచెం కూడా కాలేది కాదు. వంట కాగానే పాత్రలను మౌలీ చేత నివేదన చేయించేవారు. మొదట కొంచెం మహల్సాపతికి, తాచాపాటిలకి పంపి తరువాత అందరికీ వడ్డన చేసేవారు. ఒక్కొక్కప్పుడు బాబా 15-16 సేర్ల గోధుమలు విసిరి ఆ పిండితో ఎంతో నైపుణ్యంతో చపాతీలు చేసి నేరుగా దీని మీద కాల్చి భక్తులకు పంచేవారు. ఒక్కొక్క దానిలో సుమారు 15-16 పరులు ఉండి తిండి పుష్టి గల వ్యక్తులకు కూడా ఒక్కటి తినటం కూడా కష్టమయ్యేంతగా ఉండేవి. వారు ఎంత ధన్యులో, అది వారి అనుగ్రహానికి చిహ్నమే. మాంసాహారము వండినప్పుడు శాకాహారులను అక్కడికి రానిచ్చేవారు కాదు. ఒక్కొక్కప్పుడు ఆయన భక్తులను పెద్దగా తిట్టేవారు. కారణమడిగిన భక్తులతో నేను తిట్టలేదు, వారిని ఆశీర్వదిస్తున్నాను అనేవారు. జూన్ 27, 1922న నార్కే అనే భక్తుడు దీక్షితుకు ఇలా వ్రాశాడు. నేను కాపర్దే జాబును అనుసరించి శ్రీ మౌలీ మహారాజ్ అనే సిద్ధపురుషుని దర్శించాను. శ్రీ సాయి గొప్ప మహనీయులని వారు చెప్పేవారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నా ఎదుట సాయి ఒక పేదరాలిని చాలా చెడ్డగా తిట్టాడు. ఆయన సాధువు ఎలా అవుతారు అన్నాడు. నీకు అర్థం కాలేదు. ఆ విధంగా ఆమె కోరిక నెరవేర్చారు బాబా. మొదట ఆమెకు సంతానమే లేదు, ఇప్పుడు ఆమెకు బిడ్డలున్నారు, పోయి చూడు అన్నారా మహనీయుడు. ఒక అర్ధరాత్రి మసీదులో సాయి ఒక్కరే ఉన్నారు. దూరంగా ఒక ముంగిట్లో పడుకున్న ఒక భక్తుడు మెలకువ వచ్చి చూసేసరికి సాయి ఏవో గొణుగుతూ ఆతృతగా అటూ ఇటూ తిరుగుతున్నారు. ఇంతలో ఆకాశంలో నుంచి కాంతిగోళం ఒకటి మసీదు వైపుకి దూసుకొస్తుంది. బాబా త్వరగా అరబ్బీలో ఏవో మంత్రాలు పఠిస్తూ దునిమీదకు తలవంచి మెడపై సట్కా పెట్టుకున్నారు. ఆ కాంతిగోళం మసీదులోకి రాగానే కొద్దిసేపు మసీదంతా వెలిగిపోయింది. మర్నాడు సాయి అతిథులొచ్చారు, సత్కరించాలి అంటూ మాంసం వండి మసీదులో ఒకచోట ఉంచారు. దాని భావమేంటో ఎవరికీ అర్థం కాలేదు. ఒకరోజు దుని దగ్గర స్తంభానికి ఆనుకొని కూర్చున్న లక్ష్మీబాయి సిండేతో సాయి, ఇక్కడికి రోజు వచ్చే పామును చూశావా అన్నారు. ఆమె నేను చూడలేదు అన్నది. కొద్ది నిమిషాలలో ఒక పాము ఆయన వీపు మీదుగా భుజంపైకి ప్రాకి కూర్చుంది. ఆమె భయంతో అదిగో పాము అన్నది. అదేమీ చెయ్యదని, తన దారిన తాను తులసీ బృందావనం దగ్గరికి వెళ్తుందని బాబా చెప్పారు. ఆ క్షణంలో సాయి ఆమెకు శంకరుడిలా తోచారు. కొద్దిసేపటికి ఆ పాము తులసీ చెట్టు దగ్గరికి పోయింది. ఇందుకు ఇంకొక సారూప్యాన్ని ఇస్తాను. చింతపల్లి అడవులలో నివసించిన సిద్ధపురుషుడు శ్రీ పాకలపాటి గురువుగారితో నేను, మీకు ఈ అరణ్యంలో భయమయ్యలేదా అన్నాను. అసలు భయం ఎలా ఉంటుందో నాకు తెలియదు అన్నారాయన. మాకెందుకు భయం వేస్తుంది అన్నాను. ఆయన వేరు అనిపించటం వల్ల అన్నారు. అన్యత్వ భావం వల్లనే భయం కలుగుతుందని మన ప్రాచీన గ్రంథాలు చెప్తున్నాయి. దానికి భిన్నమైనది అనన్యమైన ఆత్మభావము. ఆత్మ వత్సర్వభూతాని అన్నట్లు సర్వజీవులను తమ రూపంగా చూడగలవారు భయరహితులు. అట్టివారే జీవులకు అభయం ఇవ్వగలరు. శ్రీ సాయి లీలామృతం 10వ అధ్యాయం సంపూర్ణం.